పిఠాపురం గురించి నిన్న మాట్లాడుకున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 6,000 చిల్లర ఓట్లతో ఓడిపోతున్నాడు అనేది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనము మంగళగిరి గురించి మాట్లాడుకుందాం. మంగళగిరి మాలోకం పప్పు గురించి మాట్లాడుకుందాం. అక్కడ మంగళగిరిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ శాతం పడింది, ఎవరెవరు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ మంగళగిరిలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ సర్వే ప్రకారం ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా చూస్తాం. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకారం మాకు ఎన్ని ఓట్లు పడ్డాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అని చూసుకుంటే అప్పుడు ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మంగళగిరిలో 2024 ఎన్నికల అనాలిసిస్ ప్రకారము ఇక్కడ 85% మనకి ఓటింగ్ శాతం పడింది. మనకి మొన్న 24లో 85% పోలింగ్ అయింది. దీంట్లో ఇక్కడ పద్మశాలి వాళ్ళు టోటల్ వచ్చి ఇక్కడ 2,92,500 ఓట్లు ఉన్నాయి. అక్కడ పర్సెంటేజ్ పడిండేది 2,50,700 ఓట్లు అక్కడ పోలైనాయి. ఇక్కడ మనకి మంగళగిరిలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వైఎస్ఆర్సీపీకి ఎన్ని పడ్డాయి, ఎన్ని పడచ్చు, టీడీపీకి ఎన్ని పడచ్చు, తర్వాత అదర్స్ వాళ్ళకి ఎన్ని పడచ్చు అనేది కూడా మనము ఒక్కసారి అనాలిసిస్ చేస్తే ఎవరు గెలవబోతున్నారు అనేది ఈజీగా తెలుస్తుంది. పద్మశాలి వాళ్ళు 41,000 ఉన్నారు. ఈ 41,000లో 85% పోలింగ్ అయింది. 34,850 ఓట్లు పడ్డాయి. దాంట్లో 40% వైసీపీకి, 60% టీడీపీకి పడినట్టు మనకి తెలుస్తూ ఉంది. 40% అంటే 13,000, అంటే 41,000లో 13,940 ఓట్లు వైసీపీకి పడ్డాయి. 60% అంటే 20,910 ఓట్లు టీడీపీకి పడ్డాయి. యాదవులు వచ్చి 21,000 ఉన్నాయి. ఇందులో అయిండేది 85% పోలింగ్, అంటే 17,850 ఓట్లు పోల్ అయ్యాయి. దాంట్లో 40% అంటే 7,140 ఓట్లు వైసీపీకి పడ్డాయి. 10,710 ఓట్లు 60% టీడీపీకి పడ్డాయి. తర్వాత అదే యాదవ, గౌడ, రజక వీళ్ళంతా కలిపి 21,000 ఉన్నారనమాట. తర్వాత మంగళి, ఉప్పర వీళ్ళు వచ్చి 48,000 ఉన్నారు. ఈ 48,000లో 40,800 ఓట్లు పోల్ అయ్యాయి. దీంట్లో 40% వైసీపీకి, అంటే 16,320 వైసీపీకి పడ్డాయి. 60% 24,480 టీడీపీకి పడ్డాయి. తర్వాత మాదిగా ఎస్సీ 34,000 ఉంటే 28,900 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 60% వైసీపీకి పడ్డాయి. 17,340 ఓట్లు వైసీపీకి పడ్డాయి. 40% టీడీపీకి పడ్డాయి. 11,560 టీడీపీకి పడ్డాయి. తర్వాత మాల ఎస్సీ వచ్చి 26,000 మంది ఉన్నారు మంగళగిరిలో. వాళ్ళలో 21,100 మంది ఓటేశారు. వాళ్ళలో 80% వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 17,680, 20% 4,420 టీడీపీకి పడినట్టు అనాలిసిస్ చేస్తున్నారు రాజకీయ పండితులు. అక్కడ ఉండే మంగళగిరి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చి 20,000 ఉన్నారు మంగళగిరిలో. పోల్ అయిండేది 17,000 పోల్ అయినాయి. ఇందులో 70% వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 11,900 వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 30% అంటే 5,100 మన మాలోకం పప్పుకి పడ్డాయి అన్నమాట. ఎస్టీ వాళ్ళు వచ్చి 7,000 మంది ఉన్నారు. 7,000లో 5,950 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 70% వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 4,165 వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 30% 1,785 టీడీపీకి పడ్డాయి. కాపు వచ్చి 27,000 మంది ఉన్నారు మంగళగిరిలో. వాళ్ళల్లో 22,950 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 30% వైఎస్ఆర్సీపీకి 6,885, 70% 16,065 టీడీపీకి పడ్డాయి. రెడ్డిస్ వచ్చి 21,000 ఉన్నారు మంగళగిరిలో. 17,550 ఓట్లు పోల్ అయ్యాయి. 70% అంటే 12,495 ఓట్లు వైసీపీకి పడ్డాయి. 30% 5,335 ఓట్లు టీడీపీకి పడ్డాయి. కమ్మోళ్ళు వచ్చి 17,000 ఉన్నాయి. అందులో 14,450 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 20% వైసీపీకి వేసుకున్న 2,890 వైసీపీకి, 80% నారాలో అంటే టీడీపీకి 11,560 టీడీపీకి పడినట్టు అనుకున్నా. తర్వాత వైశ్య బ్రాహ్మణులు కలిపి 7,000 మంది ఉన్నారు. 7,000లో 5,950 ఓట్లు పోల్ అయ్యాయి.
అందులో 30% వైఎస్ఆర్సీపీ కంటే 1785 వైఎస్ఆర్సీపీకి వేసుకున్న 70% 4165 టీడీపీకి పడ్డ, అదర్స్ ఇంకా మిగతా వాళ్ళు వచ్చి 23,500 మంది ఉన్నారు. అందులో 22,050 ఓట్లు పడ్డాయి. అందులో వైఎస్ఆర్సీపీకి ఒకవేళ మనం 10,000 అనుకున్న, టీడీపీకి 4,000 అనుకున్న, అదర్స్కి ఇంకా 8,050 పడ్డా కూడా ఇక్కడ మనకి ఇంకా టోటల్ చూస్తే 2,92,500 ఓట్లు ఉంటే అందులో 2,50,700 మంది ఓటేశారనమాట. ఇందులో 1,22,540 వైఎస్ఆర్సీపీ పార్టీకి రావచ్చు అని, 1,22,540 అనేది వైసీపీకి రావచ్చని అంచనా. టీడీపీకి వచ్చి 1,20,090 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావచ్చు అనేది అంచనా. అదర్స్కి వచ్చి 8,000 నుంచి 10,000 వరకు అదర్స్కి రావచ్చు. 8,050 ఓట్లు అదర్స్కి పడ్డట్టుగా తెలుస్తుంది. ఇది అనాలిసిస్ మాత్రమే. ఇక్కడ దగ్గర 2,000 నుంచి 3,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ మంగళగిరిలో గెలవబోతుంది అని ఇక్కడ అంటే చాలామంది రాజకీయ పండితులు, తర్వాత చాలామంది సర్వే చేసి ఇది అనాలిసిస్ ఇక్కడ ఎన్ని ఓట్లు పోలాయి ఎన్ని అనేది ఇక్కడ అనాలిసిస్ చేసిన దీని ప్రకారం మంగళగిరిలో కూడా మాలోకం లోకేష్ ఓడిపోతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ 2,000 నుంచి 3,000 మధ్య ఓట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ బీసీ మహిళ లావణ్య గారు గెలవబోతున్నారు అని చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అక్కడ చాలా సర్వే కూడా చేశారు. ఇక్కడ మంగళగిరిలో కూడా మా పార్టీ గెలవబోతుందని తెలుస్తూ ఉంది. సో ఇది టోటల్ మంగళగిరి అనాలిసిస్ అనమాట. సో నారా లోకేష్ ఒక బీసీ మహిళ చేతిలో ఓడిపోతున్నాడు.